वेंकटेशाय हरे श्रीनिवास कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय ते नमः। ओम नमो वेंकटेशाय हरे श्रीनिवास श्रियःकान्ताय कल्याण निधये निधयेर्तिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम्। श्रीवेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री वेंकटेशाय नमः। తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ కలియుగములో ఒక గొప్ప మహాక్రాంతిని చేస్తూ ఉన్నది. పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు తన అవతారము ఎందుకు అని చెప్పేసి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తన అవతారము తాను భూలోకానికి ఎందుకు వస్తాడు, ఎప్పుడు వస్తాడనే విషయానికై శ్రీకృష్ణుడు ఆ రోజు అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే అధర్మము సంక్రమించి ధర్మానికి తావు ఇవ్వకుండా చేస్తుందో అలాంటి సమయంలో ధర్మిష్ఠులైన మహనీయులకు చాలా సంకటము, కష్టం ఏర్పడుతుంది. అలాంటి వారి కష్టాన్ని పరిహారం చేయడానికి ఈ భూలోకములో నిండుకున్నటువంటి అధర్మాన్ని ప్రతిఘటించి ధర్మాన్ని స్థాపన చేయడానికి భగవంతుడు అప్పుడు దిగి వస్తాను. నేనే మరొక రూపాన్ని ధరించి మానవ మాతృలుగా నేను కూడా ఒక మానవుల్లో, ఒక దంపతుల్లో, ఒక తల్లిదండ్రులకు కుమారునిగా నేను వస్తాను అని చెప్పేసి అన్నా. వచ్చి ధర్మాన్ని స్థాపిస్తాను. సాధువుల రక్షణ, శిష్టజనుల రక్షణ, దుష్టజనుల శిక్షణ, ఇది ఆ భగవంతుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే కలియుగములో నేరుగా భగవంతుడు రావడానికి సాధ్యం లేదు, రాకూడదని సంకల్పించాడు ఆ భగవంతుడు. అయితే వచ్చి ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణుడే ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని చాలించిన తర్వాత మరొక రూపంతో నేను ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేరుగా వైకుంఠం దిగి మన తిరుమలగిరికి వేంచేశాడు. ఆ తిరుమలగిరిలో తాను నెలకొన్నాడు. తానొచ్చి ఆ రోజు శ్రీకృష్ణుడు చక్రం పట్టి ఏ విధంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడో ఇక్కడ కూడా ఆ శ్రీ వెంకటేశ్వరుడే ధర్మచక్రాన్ని చేతిలో పట్టి ధర్మ స్థాపన కొరకు తాను నిలబడ్డాడు. తన దర్శన మాత్రము చేత కోట్లాది భక్తుల మనోవేదనను, ఆవేదనను నిర్మూలించాడు. ఆ పరంపరంగా తిరుమల తిరుపతి దేవస్థానములు వెంకటేశ్వర స్వామి భూలోకానికి వచ్చిన నాటి నుండి ధర్మ ప్రచారానికి, ధర్మ సంస్థాపన కొరకే ఆ పరంపర వస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానములనే ఒక సంస్థ పేరు చేత ఇచ్చట ధర్మము ప్రతినిత్యము ధర్మాచరణ జరుగుతోంది. అధర్మాన్ని నిర్మూలించడం అంటే పల్లె పల్లెల్లో గ్రామ గ్రామాల్లో ధర్మ ప్రచారం చేయడం. ఈ విధంగా భగవంతుని ఆజ్ఞను శిరసా వహిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానపు పాలక మండలి అధ్యక్షులు, పాలక మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారులు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు అందరూ కూడా ఇదే విధంగా ధర్మస్థాపన కనుకే తమ యొక్క ముఖ్య ఉద్దేశంగా భావించి పనిచేస్తూ ఉన్నారు. వివిధ ఆచరణను ధర్మాచరణను చేయిస్తూ ఉన్నారు. పల్లె పల్లెల్లో ఈరోజు విశేషంగా ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే పల్లె పల్లెల్లో కూడా ధర్మ ప్రచారం, ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలు, భజనల చేత. అందులో ఈ గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు అనే నిమిత్తంగా కూడా విశేష ధర్మ ప్రచారం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి 7 రోజులు గడిచి 8వ రోజైనటువంటి గోదావరి పుష్కర సుసందర్భంలో కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం కదా. ఈ 12 రోజుల ఈ గోదావరి పుష్కరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానములు, రాజమహేంద్రవరములో, కొవ్వూరులో విశేషంగా ధర్మ ప్రచారం చేస్తూ అభినవ తిరుపతిని ఇచ్చట తిరుమలనే నిర్మించి వేలాది భక్తులకు తిరుమలేశుని సందర్శనాన్ని ఇప్పిస్తూ ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం చే నిర్వహింపబడుతున్నది. ఈ వేదికవే ప్రస్తుతం ఈ సమయంలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యములో కర్ణాటక హరిదాసుల సంకీర్తనలను, అందరి భావాలను, వారి ఆదేశాలను, వారు బోధించిన నీతి తత్వాలు, ధర్మము, భక్తి, భగవంతుడు, జీవరాశుల యొక్క జీవుల కర్తవ్యము, ఆ జీవుల యొక్క మానవ జన్మనెత్తిన జీవుల యొక్క అవశ్య కర్తవ్యం ఏమిటి, పశుపక్షుల వలె తిని తిరుగుతూ నిద్రిస్తూ ఉండడం కాదు మానవ జన్మ, అతి దుర్లభమైనటువంటి మానవ జన్మ, ఈ మానవ జన్మకు సరైనటువంటి మార్గం ఏది అనే ఒక అంశాన్ని మన పురంధరదాసాది మహనీయులందరూ కూడా బోధించారు. ఆ సాహిత్యాన్ని దేశ విదేశాల్లో చాటుట కొరకే దాస సాహిత్య ప్రాజెక్ట్ ఏర్పడినది. ప్రస్తుతము ఈ దినము ఈ సాంస్కృతిక కళ వేదికపై దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యములో కర్ణాటక హరిదాసుల ఆ సంకీర్తనలు, అందరి భావాలను తెలుపుట కొరకే ప్రారంభమవుతోన్నది. ఈనాడు కర్ణాటక హరిదాసుల ఆ యొక్క రచనలను ఉత్తమ సంగీత మాధ్యమంలో తెలుపుట కొరకు సంగీత శాస్త్రాభిజ్ఞులు, చక్కటి సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని అధ్యయనం చేసినటువంటి 2 నారీమణులు ఇక్కడ ఆగమించారు బెంగళూరు మహానగరం నుంచి. వారిచే ఈ కార్యక్రమం ఆరంభమవుతున్నది. శ్రీమతి రమ్య ప్రవీణ్, శ్రీమతి సంధ్యా శ్రీనాథ్, వీరిద్దరిచే ఈ కార్యక్రమం ఈరోజు ఆరంభమవుతున్నది. మొదట గురువందనంతో ప్రారంభిస్తున్నారు. మంత్రాలయ మహాక్షేత్రము తుంగా నదీ తీరములో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క వర్ణన, అభినవ జనార్దన దాసులనే మహనీయులచే సంకీర్తింపబడినటువంటి ఈ కీర్తన రాఘవేంద్ర స్వాముల వారి యొక్క మహిమ. రాఘవేంద్ర స్వాములు ఉన్నట్టయితే ఎవరో కాదు, ప్రతి హరిదాసులు కూడా వీరు గొప్ప యతీశ్వరులు మరియు కన్నడ సంకీర్తనలు కూడా వ్రాసినవారు, గొప్ప మహా శాస్త్ర గ్రంథములను రచించినవారు. వీరు పుట్టిందే ఒక ఆశ్చర్యం. వీరి తల్లిదండ్రులకు సంతానం కలగలేదు. సంతానం కొరకు వారు ఎక్కడ వెళ్ళినా ఫలం కాలేదు. చివరకు తిరుమలేశుని దగ్గరకు వచ్చి తిరుపతిలో సేవించిన తర్వాత సాక్షాత్ వెంకటేశ్వరుడు అనుగ్రహించి మీ ఊరికి వెళ్ళిపోండి, నేనే వస్తాను అని చెప్పేసి అనుగ్రహించి పంపారు. శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం చేత వారు పుట్టారు కాబట్టి అతని పేరు వెంకట భట్ట అని చెప్పేసి పేరు పెట్టారు. రాఘవేంద్ర స్వామి యొక్క పూర్వాశ్రమం పేరు. తర్వాత రాఘవేంద్ర తీర్థ అని చెప్పేసి సన్యాసనం. వెంకటేశ్వరుని యొక్క కృపా కటాక్షములచే జన్మించారు కాబట్టి మన దాస సాహిత్య సాంప్రదాయంలో శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క రచనలు కూడా మనం తీసుకుంటూ ప్రచారం చేస్తూ ఉన్నాము. వారి యొక్క జీవన చరిత్రను అభినవ జనార్దన విఠల్ అనే దాసులు వారు రచించారు. తుంగా తీరది నిందసు యతువర న్యారే అని చెప్పేసి ఆ సంకీర్తన ఇప్పుడు మనం వింటాం. ತುಂಗಾ ತೀರದಿ ನಿಂತ ಸುಯತಿವರ ನ್ಯಾರೇ ಪೇಳಮ್ಮಯ್ಯ ತುಂಗಾ ತೀರದಿ ನಿಂತ ಸುಯತಿವರ ನ್ಯಾರೇ
పేళమ్మయ్య సంగీత ప్రియ మంగళ సుగుణిత రంగముని కులోతుంగ పేళమ్మ తుంగ తీరది నింద సుయతి వరన్యారే పేళమ్మయ్య సంగీత ప్రియ మంగళ సుగుణిత రంగముని కులోతుంగ పేళమ్మ తుంగ తీరది నింద సుయతి వరన్యారే పేళమ్మయ్య ತುಂಗಾ ತೀರದಿ ನಿಂತ ಸುಯತಿ ವರನ್ಯಾರೆ ಪೇಳಮ್ಮಯ್ಯ ಸುಮುಖ ಪಣಿಯಲ್ಲಿ ತಿಲಕನ ಮಗಳು ಪೇಳಮ್ಮಯ್ಯ ಜಲಜ ಮಣಿಯು ಕೊರಳಳು ತುಳಸಿ ಮಾಲೆಗಳು ಪೇಳಮ್ಮಯ್ಯ ಸುಲಲಿತ ಕಮಂಡಲ ದಂಡವನ್ನೆದರಿಸಿ ಹರೇ ಪೇಳಮ್ಮಯ್ಯ ಶುಲಹಿರಣ್ಯಕನಲ್ಲಿ ಜನಿಸಿದ ಶುಲಹಿರಣ್ಯಕನಲ್ಲಿ ಜನಿಸಿದ ಪ್ರಹ್ಲಾದನು ತಾನಿಲ್ಲಿ ಹನಮ್ಮ ತುಂಗ ತೀರದಿ ನಿಂತ ಸುಯತಿ ವರನ್ಯಾರೆ ಪೇಳಮ್ಮಯ್ಯ ತುಂಗ ತೀರದಿ ನಿಂತ ಸುಯತಿ ವರನ್ಯಾರೆ ಪೇಳಮ್ಮಯ್ಯ ಚರಣರವಿಂದ ಸುಭಗುತಿಯಲಿಂದ ಪೇಳಮ್ಮಯ್ಯ ಮನಿಸಿ ಸ್ತುತಿಸುವ ಭೂಸುರರು ಬಲು ವೃಂದ ಪೇಳಮ್ಮಯ್ಯ ಚಂದದ ಲಂಕೃತಿಯಿಂದ ಶೋಭಿಸುವ ಆನಂದ ಪೇಳಮ್ಮಯ್ಯ ಹಿಂದೆ ವ್ಯಾಸ ಮುನಿ ಎಂದೆನಿಸಿದ ಕರ್ಮಂದಿಗಳ ರಸಗಳಿಂದ ರಹಿತನೆ ತುಂಗ ತೀರದಿ ನಿಂತ ಸುಯತಿ ವರನ್ಯಾರೆ ಪೇಳಮ್ಮಯ್ಯ ತುಂಗ ತೀರದಿ ನಿಂತ ಸುಯತಿ ವರನ್ಯಾರೆ ಪೇಳಮ್ಮಯ್ಯ ಅಭಿನವ ಜನಗನ ವಿಠಲನ ಧ್ಯಾನಿಸುವ ಪೇಳಮ್ಮಯ್ಯ ಅಭಿನವ ಜನಗನ ವಿಠಲನ ಧ್ಯಾನಿಸುವ ವಿಠಲ ವಿಠಲ ಅಭಿನವ ಜನಗನ ವಿಠಲನ ಧ್ಯಾನಿಸುವ ಪೇಳಮ್ಮಯ್ಯ ಅಭಿವಂದಿಪರಿಗೆ ಅಖಿಲಾಟವ ಸಲ್ಲಿಸುವ ಪೇಳಮ್ಮಯ್ಯ ನವಮಣಿಯಂದದಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಆಟಿಸುವ ಪೇಳಮ್ಮಯ್ಯ ಶುಭ ಗುಣ ನಿಧಿ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರಯತಿ ಶುಭ ಗುಣ ನಿಧಿ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರಯತಿ ಅಬುಧ ಭವನದೊಳು ಪ್ರಬಲ ಗಣಮ್ಮ ತುಂಗ ತೀರದಿ ನಿಂತ ಸುಯತಿ ವರನ್ಯಾರೆ ಪೇಳಮ್ಮಯ್ಯ ತುಂಗ ತೀರದಿ ನಿಂತ ಸುಯತಿ ವರನ್ಯಾರೆ ಪೇಳಮ್ಮಯ್ಯ ಸಂಗೀತ ಪ್ರಿಯ ಮಂಗಳ ಸುಗುಣಿತ ರಂಗ ಮುನಿ ಕುಲೋತ್ತುಂಗ ಬೆಳಮ್ಮ ತುಂಗ ತೀರದಿ ನಿಂತ ಸುಯತಿ ವರನ್ಯಾರೆ ಪೇಳಮ್ಮಯ್ಯ ತುಂಗ ತೀರದಿ ನಿಂತ ಸುಯತಿ ವರನ್ಯಾರೆ ಪೇಳಮ್ಮಯ್ಯ ಪೇಳಮ್ಮಯ್ಯ ಪೇಳಮ್ಮಯ್ಯ. గురువందనము తర్వాత విఘ్నములను తొలగించు వినాయకుని ప్రార్థన రంగవిఠల అనే ముద్రికచే
ಶ್ರೀಪಾದರಾಜ ತೀರ್ಥ ವಿರಚಿತ ಕೀರ್ತನ మొదలొందిపే నినగే గణనాథ. మొట్టమొదట నీకే నమస్కరిస్తున్నాను. ఎవరైతే నీ పూజను చేస్తారో వారు జీవనములో ఎలాంటి విఘ్నములకు గురికారు. ధర్మరాజు ఆదిలో నీ పూజను చేశాడు కాబట్టి యుద్ధము ప్రారంభంలో అందుకు రాజ్యాన్ని పొందాడు. రావణుడు మదముచే నిన్ను పూజించలేదు, అందుకే రాజ్యాన్ని కోల్పోయాడు. రావణ ధర్మరాజుల యొక్క దృష్టాంతాన్నిచ్చి, త్రేతాయుగ ద్వాపరయుగములకు దృష్టాంతాన్నిచ్చి మనకు ఈ కీర్తన తెలుపుతుంది. మీరు రావణుని వలె వినాయకుని పూజించక అంత కోల్పోవద్దండి. ధర్మరాజు వలె మీరు వినాయకుని పూజించి ధర్మాన్ని రక్షించి మీరు మీ జీవనంలో విజయాన్ని పొందండి అని కీర్తన మనకు పరోక్షంగా మాకు సూచననిస్తోంది. ఆ కీర్తన రంగవిఠల ముద్రికతో రచింపబడినది, మనం వింటాం. ಬಂದ ವಿಘ್ನ ಕಳೆಯೋ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ. ಬಂದ ವಿಘ್ನ ಕಳೆಯೋ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ. ಆದಿಯಲ್ಲಿ ಧರ್ಮರಾಜ ಪೂಜಿಸಿದ ನಿನ್ನ ಪಾದ, ಆದಿಯಲ್ಲಿ ಧರ್ಮರಾಜ ಪೂಜಿಸಿದ ನಿನ್ನ ಪಾದ, ಸಾಧಿಸಿದ ರಾಜಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ. ರಾವಣನು ಮದದಿಂದ ನಿನ್ನ ಪೂಜಿಸದೆ, ಹಿಂದೆ ರಾವಣನು ಮದದಿಂದ ನಿನ್ನ ಪೂಜಿಸದೆ, ಸಂಕರಣದಲ್ಲಿ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ. ಮಂಗಳ ಮೂರುತಿ ಗುರು ರಂಗ ವಿಠಲನ ಪಾದ, ವಿಠಲ 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 ವಿಠಲ. ಮಂಗಳ ಮೂರುತಿ ಗುರು ರಂಗ ವಿಠಲನ ಪಾದ, ಮಂಗಳ ಮೂರುತಿ ಗುರು ರಂಗ ವಿಠಲನ ಪಾದ, ವೃಂದನೆ ಪಾಲಿಸೋ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ. ಬಂದ ವಿಘ್ನ ಕಳೆಯೋ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ, ಮೊದಲೊಂದಿಪೆ ನಿನಗೆ ಗಣನಾಥ. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా ఈ సాంప్రదాయ భజన సంకీర్తన కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తుంది. ఏ మహానది యొక్క పుష్కర సమయంలో ఈ కార్యక్రమం చేస్తున్నామో ఆ మహానదిని గురించి ఒక్కటైనా కీర్తన పాడకపోతే ఇంత చేసి అంత తక్కువే పడుతుంది, ఏదో ఒక న్యూనత కలుగుతుందట. అందుకే ఈ కర్ణాటక హరిదాసుల పరంపరలో అందరూ మహానదులను గురించి, నదులను గురించి
స్తుతించారు. వాదిరాజ యతీశ్వరులనే మహనీయులు అపార శాస్త్ర తత్వాన్ని నిర్మించి ఇవ్వడమే కాక సాధారణ మనుజులకు కూడా భగవత్తత్వము, దేవతా స్వరూపములు, తీర్థక్షేత్రములు అర్థం కావాలని చెప్పేసి వాటి మహిమను కూడా కొనియాడి ఎన్నో కీర్తనలు రాసి ఇచ్చారు. వారి రచనల్లో ఒకటి గోదావరి మహానది యొక్క ఉత్పత్తి, ఆవిర్భావం. స్కాందాది పురాణాల్లో ఏ విధంగా నది యొక్క మహత్వాన్ని చెప్పారో, నది ఉద్గమం ఏ విధంగా ఉద్భవించిందని, నది పుట్టుకకు కారణమేమని చెప్పేసి చెప్పారు. ఆ పురాణ సారాన్ని యథాతథంగా కర్ణాటక భాషలో కీర్తన రూపంలో వారు బయటికి తీసుకొచ్చారు. ఒకప్పుడు 12 సంవత్సరములు ఒక చోట క్షామం ఏర్పడగా ఋషులకందరికీ నీరు దొరక్క, ఆహారం దొరక్క బాధపడుతుంటే గౌతముని ఆశ్రమానికి ఇక్కడికి వచ్చారు. 12 సంవత్సరాలు గడిచింది. ఇక్కడ సస్తలో ఈ కొండలున్నది. ఆ కొండకు తగిలి నది రభసము, ఆ యొక్క ఈ కొండలున్నది. ఆ కొండకు తగిలి నది రభసము, ఆ యొక్క వేగము కొద్దిగా ఎక్కువగా శబ్దమయ్యేటప్పటికి ఏమవుతుందో అని విచిత్రంతో వెనుదిరిగి చూచారు. నది ఆగిపోయింది. మళ్ళా ప్రార్థించాడు ఈశ్వరుని గంగను. మళ్ళా ఈశ్వరుడు ఆ గంగను వెళ్ళేటట్టుగా చేశాడు. ఆ నది అక్కడి నుంచి రభసంగా వెళ్ళి వచ్చి ఆ మాయా గోవు కళేబరంపై ప్రవహించి ఆ గోవుకు మంచిది కలిగించి గౌతమ మహర్షికి ఆ గోహత్య పాపాన్ని నిర్మూలింపజేసి ఇక్కడి నుంచి బయలుదేరేది 7 పాయలుగా చీలి 7 ప్రత్యేకముగా సముద్రంలో చేరుతోన్నది. ఇది ఒక వైశిష్టం. ఏ నదికి లేనటువంటి వైశిష్టము ఇక్కడుంది. గంగా నది పైనుంచి హిమోత్పర్వతం పైబడి అది 4 భాగములుగా విభజనై అలక, నంద, భద్ర, చక్షునై 4 దిక్కుల్లో ఉండే సముద్రంలో చేరితే గోదావరి మాత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి 7 భాగాలుగా చేరి సముద్రంలో కలుస్తుంది. త్ర్యంబకస్య జటోద్భూతే గౌతమస్య అఘనాశిని సప్తధా సాగరం యాంతి గోదావరి నమోస్తుతే అని త్ర్యంబకుని జటాజూటం నుంచి ఉద్భవించి భూమిపై పడి గౌతముని పాపమును పరిహరించి ఈ సముద్రంలో కలుస్తుంది అని చెప్పేసి ఇలాంటి చాలా చక్కటి సాహిత్యము ఇందులో. ఈ పాటలో మరొకటి, గోదావరికి 2 సార్లు ఉత్పత్తి. ఒకసారి ఉత్పత్తి శివుని జటాజూటం, రెండోసారి ఔదుంబర వృక్షము. ఆ వృక్షము యొక్క వేరు నుంచి ఉద్భవించింది అని చెప్పేసి ఆ ఔదుంబర వృక్షము ఆ వృక్షం నుంచి పైకొచ్చి సముద్రంలో కలుస్తూ ఉండగా గౌతమ మహర్షికి ఇది కావాలని చెప్పేసి తన దగ్గర ఉండే కుశములు దర్భములు దానిచే కాస్త నది నీటిని తిప్పేశాడు. తిప్పడం వల్ల ఇది కుశావర్తం అని చెప్పేసి అయింది, కుశావతి అని చెప్పేసి అయిందని చెప్తారు. ఈ విధంగా ఈ నది యొక్క పుట్టుకను గురించి ఆ కీర్తనలో చాలా చక్కగా చెప్పారు. దాన్ని మనం ఇప్పుడు వింటాం, ఆ గోదావరి మహానదిని. ఎందుకనంటే ఇది కీర్తన వింటే కూడా చాలు గోదావరి నది స్నాన ఫలితం వస్తుంది. అందరూ రాజమండ్రికి, కొవ్వూరుకు రాలేరు కదా. ఈ కార్యక్రమమును ప్రతి ఒక్కరూ దూరవాణి ద్వారా, మనమందరం కూడా దూరదర్శనం ద్వారా దీన్ని మనం వీక్షించిన వారికి అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వచ్చే ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క కీర్తనను వింటే చాలు వారికి గోదావరి మహానది స్నాన ఫలితం వారికి లభిస్తుంది. వింటాము శ్రీ వాదిరాజ తీర్థులచే రచింపబడినటువంటి గోదావరి మహాత్మ్యంతో కూడినటువంటి ఈ ఒక సంకీర్తన. త్రయంబకస్య జటోద్భూతే త్రయంబకస్య జటోద్భూతే గౌతమస్యాఘనాశిని త్రయంబస్య జటోద్భూతే గౌతమస్యాఘనాశిని సప్తధా సాగరన్యాంతి సప్తధా సాగరన్యాంతి సప్తధా సాగరన్యాంతి
गोदावरी नमोस्तुते गोदामाते गोदावरी गोदामाते गोदावरी गोदामाते गोदावरी नमोस्तुते गोदावरी नमोस्तुते गोदावरी नमोस्तुते गोदे समस्त फलदे गोदे समस्त फलदे सारिदि दानव माडे मुकुतिय नीवे गोदे समस्त फलदे सारिदि दानव माडे मुकुतिय नीवे गोदे समस्त फलदे ಆದಿಯಲ್ಲಿ ತ್ರಯಂಬಕನ ಜಡೆಯಲು ಭವಿಸಿದಿ ಮೋದದಿ ಪಶ್ಚಿಮಕ್ಕೆ ನಡೆದು ಬಂದೆ ಆದಿಯಲ್ಲಿ ತ್ರಯಂಬಕನ ಜಡೆಯಲು ಭವಿಸಿದಿ ಮೋದದಿ ಪಶ್ಚಿಮಕ್ಕೆ ನಡೆದು ಬಂದೆ ಮೆದಿನಿಗಿರಿದು ಪರ್ವತದಲ್ಲಿ ತಿರರಿಂದ ಆದರದಿಂದ ಅಭಿಯನ್ನು ಕೂಡಿದೆ ಗೋಡೆ ಸಮಸ್ತ ಫಲದೆ ಮೆದಿನಿಗಿರಿದು ಪರ್ವತದಲ್ಲಿ ತಿರರಿಂದ ಆದರದಿಂದ ಅಭಿಯನ್ನು ಕೂಡಿದೆ ಗೋಡೆ ಸಮಸ್ತ ಫಲದೆ ಬ್ರಹ್ಮನಲ್ಲಿ ಸಿಗದೆಂದು ಭವಿಸಿ ನೀನು ಬ್ರಹ್ಮರ್ಷಿಯಾದ ಗೌತಮ ಮುನಿಗೆ ಬ್ರಹ್ಮಾದಿ ಶಿಖರದಿಂದು ತ್ವರಿಸಿ ನೀನು ಬ್ರಹ್ಮರ್ಷಿಯಾದ ಗೌತಮ ಮುನಿಗೆ ಬ್ರಾಹ್ಮಣದಲ್ಲಿ ಬಂದ ಗೋಚ ಪರಿಹರಿಸಿ ಅಮ್ಮಮ್ಮ ಸಪ್ತ ಮುಖದಿಂದ ಸಾಗರ ನೆರೆದಿ ಗೋದೆ ಸಮಸ್ತ ಫಲದೆ ರಾಮರಿಂದಲೀ ಬಂದ ಗೋಹತ್ಯ ಪರಿಹರಿಸಿ ಅಮ್ಮಮ್ಮ ಸಪ್ತ ಮುಖದಿಂದ ಸಾಗರ ನೆರೆದಿ ಗೋದೆ ಸಮಸ್ತ ಫಲದೆ ಔದುಂಬರ ವೃಕ್ಷ ಮೂಲದಿಂದು ಧವಿಸಿ ಉದದಿಯನು ಕೊಡಬೇಕೆಂದು ಬರಲು ಔದುಂಬರ ವೃಕ್ಷ ಮೂಲದಿಂದು ಧವಿಸಿ ಉದದಿಯನು ಕೊಡಬೇಕೆಂದು ಬರಲು ಒದಗಿದು ತಮ ಋಷಿ ಕುಶದಿಂದ ತಿಳಿದಲು ತದವಳ ಕುಶವತ್ತಳೆಂದೆನಿಸಿಕೊಂಡೆ ಓದೆ ಸಮಸ್ತ ಫಲದೆ ಒದಗಿದೋ ತಮ ಋಷಿಯು ಕುಶದಿಂದ ತಿರುಗಿಸಲು ತದವಳ ಕುಶವತ್ತಳೆಂದೆನಿಸಿಕೊಂಡೆ ಓದೆ ಸಮಸ್ತ ಫಲದೆ
గోదావరి జలము కేవలము మనకు పుణ్యాన్ని ఇచ్చి పాపాలను పోగొట్టేది మాత్రమే కాదు. ఈ నదీ స్నానము చేత కలుషితమైన ఈ సంసారాన్ని వదిలి ఉత్తమమైన మోక్షానికి ఒక మార్గాన్ని ఇస్తుంది. ఒకటైతే ఇది ఎందరికో జీవనాధారము. పశు పక్షులకు మనుష్యులకు అందరికీ కూడా ఆహార పానీయాలను ఇస్తూ ఉన్నది. ఈ గోదావరి తీరంలో నివసించే వారందరికీ కూడా ముఖ్యంగా ఈ గోదావరి నీరే అన్నం ఇస్తుంది. అదే వారికి సమస్త ప్రాణాన్ని ఇస్తుంది. ఇది ఒకటైతే రెండవది ఈ కీర్తనలో వాళ్ళు చెప్పింది కేవలం ఒక అన్నపానాలు ముక్తిని మాత్రము ముక్తికి మాత్రమే కారణం కాదు. ఇది త్ర్యంబకుని జటోద్భూతము నుంచి ఉద్భవించిందని చెప్తే రెండవసారి ఈ గోదావరి యొక్క అవతారమని పురాణాల్లో చెప్పిన దాన్ని ఈ మహనీయులు ఇక్కడ కొనియాడుతున్నారు. ఔదుంబర వృక్ష మూలము నుంచి ఉద్భవించింది. ఔదుంబర వృక్షము మనము దాన్ని ఇప్పుడు మేడి చెట్టు అంటాం. ఆ వృక్షము చాలా సైంటిఫిక్ గా చూస్తే అది చాలా మెడికేటెడ్. ఇది అలా నుంచి వృక్ష మూలికల నుంచి వచ్చింది ఏమిటైతే ఈ నీటిలో స్నానం చేసిన వారికి, పానం చేసిన వారికి, లేదా ఆ తీరంలో కాస్త వాసం చేసిన చాలు ఆ గోదావరిపై స్పర్శించి వచ్చిన గాలి మన దేహానికి తగిలినా కూడా ఆ దేహంలో ఉండే రోగాలు పరిహారం అవుతుంది. ఆ నీరు తాగిన వారికి, స్నానం చేసిన వారికి కూడా ఇదొక ఆరోగ్యరీత్యా చాలా మంచిది అని చెప్పేసి ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసేది అనే విషయం కూడా ఈ కీర్తనలో చెప్తున్నాం. ఇలాగా ఆరోగ్యాన్ని ఇస్తూ, రోగములను పోగొడుతూ, అన్న పానీయములను అందిస్తూ, అంటే భుక్తినిస్తూ ముక్తిని కూడా కలుగజేసే ఇంత గొప్ప గోదావరి తల్లి ఏ తల్లి చేయని ఉపకారము ఈ గోదామాత చేస్తుంది అని ఈ కీర్తనలో చాలా చక్కగా వర్ణించారు. తర్వాత ఈ గోదావరిని భూలోకానికి పంపినటువంటి గౌతమ మహర్షికి ఎవరు? ఈశ్వరుడు. అతని పేరు గంగాధరుడు. గంగాధర హర త్రయంబకాన్. గంగను భగీరథునికి ఇచ్చాడు, గోదావరిని గౌతమునికి ఇచ్చాడు. రెండు ఒకటే, ఒకటి నుంచే వచ్చింది. దీనికి వృద్ధ గంగా అని పేరు గోదావరి. ఆ విధమైనటువంటి ఈశ్వరుడు గంగాధరుడు, హరుడు, త్రయంబకుడు. అతన్ని స్తుతిస్తున్నారు ఒక ఉత్తమైనటువంటి ఒక మహనీయులు. ఆ స్తుతిని వింటాం. గంగాధర స్మర త్రిపుర హర దేవ, గంగాధర స్మర త్రిపుర హర దేవ, అంగజహర వసితాంగ మహాలింగ తుంగ మహిమ మృగాంగ మౌళి శివ, గంగాధర స్మర త్రిపుర హర దేవ, అంగజహర వసితాంగ మహాలింగ తుంగ మహిమ మృగాంగ మౌళి శివ, గంగాధర హర గంగాధర శివ, గంగాధర స్మర త్రిపుర హర దేవ. సత్యోదాత ప్రద్యుమ్న సుతేయ సుత పతియ ప్రదాత, శత్వామూర్తి బోధేశ సత్యోదాత ప్రద్యుమ్న సుతేయ సుత మతియ ప్రదాత, ప్రథమల మూర్తి హృదయ సదనదొಳು విధి పితరంగ్రియ స్మరణయ కరుణిసు, ప్రథమల మూర్తి హృదయ సదనదొಳು విధి పితరంగ్రియ స్మరణయ కరుణిసు, గంగాధర హర గంగాధర శివ, గంగాధర స్మర త్రిపుర హర దేవ. Thank you.
ಹಿಮವತಿಯ ಪ್ರೀತ ಮಾರಮಣಗೆ ಅತಿ ಭಗುತ ಈ ಮನೋಭಿಮಾನಿಯೇ ಪ್ರಖ್ಯಾತ ಈ ಮನೋಭಿಮಾನಿಯೇ ಪ್ರಖ್ಯಾತ ಕಾಮಸರೊಳು ತಮ ಸಾಧನ ಮಾಡಿಸಿ ನೀ ಮೋಹಿ ಪದೇವ ಶೂಲಿಕ ಬಾಲಿ ಗಂಗಾಧರ ಕಾಮಸರೊಳು ತಮ ಸಾಧನ ಮಾಡಿಸಿ ನೀ ಮೋಹಿ ಪದೇವ ಶೂಲಿಕ ಬಾಲಿ ಗಂಗಾಧರ ಶಿರಗಂಗಾಧರ ಶಿವಗಂಗಾಧರ ಸ್ಮರತಿ ಪುರಹರ ದೇವ ಶುಕದೂರ್ವಾಸ ಸ್ವರೂಪ ಶುಕದೂರ್ವಾಸ ಸ್ವರೂಪ ಜೈರೇಶರೂಪ ವೈಕಾರಿಕಾರಿ ತ್ರೈರೂಪ ಶುಕದೂರ್ವಾಸ ಸ್ವರೂಪ ಜೈರೇಶರೂಪ ವೈಕಾರಿಕಾರಿ ತ್ರೈರೂಪ ಲೋಕನಾಥ ಶ್ರೀ ವೆಂಕಟೇಶನ ಕಮಲದಿ ನಲಿಸುವ ಕಾಲನೇತ್ರ ಶಿವಗಂಗಾಧರ ಲೋಕನಾಥ ಶ್ರೀ ವೆಂಕಟೇಶನ ಕಮಲದಿ ನಲಿಸುವ ಕಾಲನೇತ್ರ ಶಿವಗಂಗಾಧರ ಹರ ಗಂಗಾಧರ ಶಿವಗಂಗಾಧರ ಸ್ಮರತಿ ಪುರಹರ ದೇವ ಅಂಗಜಹರವತಿ ನಾಂಗ ಮಹಾಲಿಂಗ ತುಂಗ ಮಹಿಮ ಮೃಗಾಂಗ ಮೌಳಿ ಶಿವಗಂಗಾಧರ ಹರ ಗಂಗಾಧರ ఉరగాద్రివాస విఠల అనే మహనీయులచే రచింపబడిన గంగాధర హర గంగాధర శివ గంగాధర అనే కీర్తన చాలా చక్కగా వాడు రచించారు, వీడు చాలా చక్కగా పాడారు. తర్వాత ఈ దాసల పరంపరలో మోహన దాస, మోహన విఠల దాస అని చెప్పి వారు శ్రీ విజయదాసుల యొక్క పెంపుడు కుమారులు. బాల్యమునందే అద్భుతమైన తపశ్శక్తి, వారికి అపమృత్యు వస్తుందని వారి జనకుడైనటువంటి విజయదాసులు చెప్పారు. నీ కుమారునికి, మీ భర్తకు అపమృత్యు వస్తుంది, జాగ్రత్తగా ఉండు, నేను ఎక్కడో వెళ్ళింటాను, ఏదైనా ఆపద వస్తే నన్ను ఒకసారి స్మరించు అని చెప్పి వెళతారు విజయదాసు. ఉన్నట్టుండగా ఒకరోజు పడిపోతారు, యమదూత వచ్చి తీసుకెళ్లిపోతారు. ఆ సాధ్విమణి భయంతో గట్టిగా విజయదాస వర్యాన్ని గట్టిగా పిలిచేటప్పటికీ వెంటనే విజయదాసు యమలోకానికి వెళ్లి యమధర్మరాజు దగ్గర చెప్పి, నా కుమారుణ్ణి మీ దూతలు తీసుకెళ్లారు అనవసరంగా, అతని ఆయుష్ కాలేదు, వదలండి అని చెప్పేసి తిరిగి మళ్ళా తీసుకొచ్చారు. ఆనాడు సావిత్రి తన భర్త అయిన సత్యవంతుని ఏ విధంగా బతికించిందో, ఈ రోజుల్లో కూడా అభినవ సావిత్రిగా ఈవిడ తన భర్త యొక్క ప్రాణాలను కాపాడుకున్నది. అలాంటి వారు శ్రీ మోహన విఠలదాసు. ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహము చేత రచనను మొదలుపెట్టారు. వెంకటేశ్వర స్వామి పైన చాలా కృతులు చేశారు. వారి దీంట్లో గ్రామీణ ప్రజలకు, చదువు సంధ్య లేనటువంటి సాధారణ వ్యక్తులకు కూడా క్రీడా పద్ధతిలో వారికి భగవంతుని మహిమను తెలిపే ఒక వారి భాషలోనే ఆ కీర్తనలను, కొన్ని పద్యములనంతా కూడా రచించారు. కోలుహాడు, కోలు పదము అని చెప్పేసి చాలా ప్రసిద్ధమై 217 పద్యములతో కూడినటువంటి, అందులో కొన్ని పద్యాలను ఇప్పుడు మనము దాన్ని 4 రాగాల్లో, మోహన రాగంలో, ఆనంద భైరవి రాగము, దుర్గా రాగము, మధ్యమావతి అనే 4 రాగాల్లో సమకూర్చారు. కొన్ని పద్యాలను తీసుకొని అందులో ఉండే మహత్వం మొట్టమొదట గణపతి ప్రార్థనచే ప్రారంభమైన తర్వాత
శ్రీకృష్ణుడు సర్వోత్తముడు, దేవదేవుడు, ఆదిదేవుడు, అతన్ని మించిన మరొక ప్రభువు లేదు. వేదైశ్చ సర్వై రహమేవ వేద్య అని కృష్ణుడు చెప్పుకున్నట్టుగా సకల వేదాంత వేద్యుని నేనే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాంటి కృష్ణుని యొక్క మహత్వాన్ని తెలిపే కొన్ని పద్యాలను ఇప్పుడు మనం వింటాం. आकाशकविमानि श्रीकण्ठवरपुत्र एकदन्तने विघ्नेशकोले एकदन्तने विघ्नेशनिनपद ಏಕಚಿತ್ತದಲ್ಲಿ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆನ್ನ 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 ಕೋಲೆ ನೆನೆಯಕ್ಕಿ ನೆನೆಗಡಲೆ ಕೊನೆಯ ಬಾಳೆಯ ಹಣ್ಣು ಘನವಾದ ಚಿಗುಳಿ ತಂಬಿಟ್ಟು ಕೋಲೆ ಘನವಾದ ಚಿಗುಳಿ ತಂಬಿಟ್ಟು ತಂದೇವೆ ಗಣಪತಿ ಮತಿಯ ಕರುಣಿಸು ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆನ್ನ 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 ಕೋಲೆ ಜಗದುತ್ಪತ್ತಿ ಸ್ಥಿತಿ ಲಯಕ್ಕೆ ಕಾರಣನಾದ ಜಗದೀಶ ಜಾನವಿ ಜನಕನೆ ಕೋಲೆ ಜಗದೀಶ ಜಾನವಿ ಜನಕ ನಾರಾಯಣ ನಗನರ ರಾಮುನ್ನ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆನ್ನ 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 ಕೋಲೆ ಮಚ್ಚಗುರ್ಮವರಹ ನರಸಿಂಹ ವಾಹನ ಸ್ವಚ್ಛ ಭೃಗುರಾಮ ರಘುರಾಮ ಕೋಲೆ ಸ್ವಚ್ಛ ಭೃಗುರಾಮ ರಘುರಾಮ ಕೃಷ್ಣ ಬೋಧ ಅಚ್ಚ ಕಲ್ಕಿಯ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆನ್ನ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆನ್ನ ಕೋಲೆ ಈಶ ಬ್ರಹ್ಮರಿಗೆ ನಿಯಮಕನಾಗಿದ್ದು ಪೋಷಿಸುತ್ತಿಪ್ಪ ಪರಮಾತ್ಮ ಕೋಲೆ ಪೋಷಿಸುತ್ತಿಪ್ಪ ಪರಮಾತ್ಮನಾದ ಶ್ರೀಕೇಶವನ್ನ ಮೊದಲೇ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆನ್ನ 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 ಕೋಲೆ ನೀರಿಗಶಯನಗಿ ನೀರೊಳು ಮಲಗಿದ್ದ ನೀರಜ ನೇತ್ರ ನಿಗಮಾತ್ಮ ಕೋಲೆ ನೀರಜ ನೇತ್ರ ನಿಗಮಾತ್ಮನಾದ ಶ್ರೀನಾರಾಯಣನ್ನ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆನ್ನ 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 ಕೋಲೆ ಯಾದವ ಕುಲ ಜನೆ ಸಾಧುಗಳ ರತನೆ ಮಾರೆ ವಿಕಾಶಯನಾಗಿ ಕೋಲೆ ಮಾರೆ ವಿಕಾಶಯನಾಗಿ ಫಲಿಸುವ ಮಾಧವನ್ನ ಮೊದಲೇ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆನ್ನ 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 ಕೋಲೆ ಚಂದದಿಂದ ವೇದ ವೃಂದ ಪ್ರತಿಪಾದ್ಯನೆ ಇಂದಿರಾ ದೇವಿ ರಮಣನೆ ಕೋಲೆ ಇಂದಿರಾ ದೇವಿ
ವೈಷ್ಣವ ಕುಲಕ್ಕೆ ತಿಲಕನೆ ಕೋಲೆ ವೈಷ್ಣವ ಕುಲಕ್ಕೆ ತಿಲಕರಾದ ಶ್ರೀ ವಿಷ್ಣುವಿನ ಮೊದಲೇ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆಂದ 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 ಕೋಲೆ ಅದಮನಗಿದ್ದಂತ ಸುರನ ಸಂಹರಿಸಿ ಮುದವ ಬರಿದನೆ ಸುರರಿಗೆ ಕೋಲೆ ಮುದವ ವಿರುದ್ಧ ಸುರನ ಪಾಲಿಸುವಂತ ಮಧುಸೂದನಂದ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆಂದ 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 ಕೋಲೆ ಚಿಕ್ಕ ಗಮಣನಾಗಿ ಬಲಿಯ ಧನವ ಬೆಡಿ ಆಗಮಿಸಿದನೆ ತ್ರಿಲೋಕವ ಕೋಲೆ ಆಕ್ರಮಿಸಿ ತ್ರಿಲೋಕವ ನಡೆದ ತ್ರಿವಿಕ್ರಮನ ಮೊದಲೇ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆಂದ 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 ಕೋಲೆ ಭೂಮಿಯೊಳಗೆ ಅತಿ ಸಂಭ್ರಮನಾಗಿತು ಕಾಮಿತ ಸಂಗಡ ಕರೆವನೆ ಕೋಲೆ ಕಾಮಿತ ಸಂಗಡ ಕರೆದು ಭಕ್ತರ ಹೊರವ ವಾಮನನ್ನ ಮೊದಲೇ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆಂದ 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 ಕೋಲೆ ವೇದಾಭಿಮಾನಿಗೆ ಸಾದರವಾಗಿಪ ಬೌದ್ಧ ಮುರುತಿಯೇ ಭವದೂರ ಕೋಲೆ ಬೌದ್ಧ ಮುರುತಿಯೇ ಭವದೂರನಾದ ಶ್ರೀಧರನ್ನ ಮೊದಲೇ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆಂದ 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 ಕೋಲೆ ಸಾಕಾರ ಮೂರುತಿ ಸರ್ವೇಂದ್ರಿಯ ನಿಯಮಕ ನಾಗೇಶವಂದ್ಯ ನಳಿನಾಕ್ಷ ಕೋಲೆ ನಾಗೇಶವಂದ್ಯ ನಳಿನಾಕ್ಷನಾದ ಋಷಿಕೇಶವರಿಯ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆಂದ 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 ಕೋಲೆ ಪದುಮ ಸಂಭವ ಪಿತ ಪದುಮಿನಿ ವಲ್ಲಭ ಪದುಮ ಪುಕ್ಕಳಲಿ ಪಡೆದನೆ ಕೋಲೆ ಪದುಮ ಪುಕ್ಕಳಲಿ ಪಡೆದು ಮರೆಸುವಂತ ಪದುಮನ ಬಂಧವುನ್ನ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆಂದ 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 ಕೋಲೆ ಕಾಮಿನಿ ಯಶೋದೆ ವರಣಗೆ ಕಟ್ಟಲು ಶ್ರೀ ಮನೋಹರ ಸೆಳೆದ ಕೋಲೆ ಶ್ರೀ ಮನೋಹರ ಸೆಳೆದು ಭಗವ ಕರೆದ ದಾಮೋದರನ್ನ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆಂದ 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 ಕೋಲೆ ಇಂಕಲರ ಚಿತ್ತದು ವಿಷಯ ತೆರಗಲು ಪಂಕಜನಾಭ ಸೆಳೆದನೆ ಕೋಲೆ ಪಂಕಜನಾಭ ಸೆಳೆದು ತನ್ನಲ್ಲಿಡುವ ಸಂಕರ್ಷನನ್ನ ಬಲಗೊಂಬೆ ಕೋಲೆ ಕೋಲು 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 ಕೋಲೆಂದ 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 ಕೋಲೆ
కృష్ణదాసవర్యుల ఈ కోలు పదము కోలాటలకు, నృత్యానికి, భజనకు అన్నిటికీ చాలా ఉపయుక్తమైనటువంటిది. ఇందులో మొట్టమొదట హరిదేవురు దేవతల నమనము చేస్తూ శ్రీకృష్ణుని దివ్యమైన మహిమను చెప్పడానికి కృష్ణ కథను ప్రారంభించి ఆ తర్వాత కృష్ణుని వైభవాన్ని చెబుతూ శ్రీహరి సర్వోత్తముడని, ఇతన్ని మీరిన మరొక వ్యక్తి లేదని, నాస్తి నారాయణ సమం నభూతం నభవిష్యతి అని మహాభారతం చెప్పినట్టుగా ఈ కృష్ణునికి సమరుడైన వ్యక్తి మరొకడు లేదని చెప్తూ తర్వాత ఇలాంటి కృష్ణుని ఉపాసిస్తే మనకు దొరికేదేమంటే వైకుంఠమని, ఆ వైకుంఠం ఎలాగుంటుందని కళ్ళకు కట్టినట్టుగా ఆ వైకుంఠ లోకాన్ని చాలా చక్కగా వర్ణించి చెప్పారు. ఆ వైకుంఠలోక వర్ణం తర్వాత ఆ భగవంతుని మహిమను, అతన్ని ఉపాసన చేసే విధానాన్ని చెప్తూ చివరికి సమాప్తి చేసేటప్పుడు ఈ కృతిని ఎవరి దయ వల్ల రాశాడు, ఎవరి అనుగ్రహం వల్ల రాశాడని ఆ గురువుల పరంపరను కొనియాడుతూ ఆ గురువులకు సమర్పిస్తూ ఉన్నాను. మధ్యమావతి ఆ గురువు సమర్పించినటువంటి రీతిలో ఏ విధంగా ఉంది, ఏనాడు ఈ కృతిని ఆరంభించారు, ఎప్పుడు సమాప్తి చేశారు, ఎప్పుడు దీన్ని సమర్పించారు భగవంతునికి, ఈ విషయాన్ని చాలా చక్కగా చేస్తూ ఈ గ్రంథాన్ని దీనికి మోహనదాసుల కోలు పదము, కోలు హాడు అని చెప్పేసి చాలా ప్రసిద్ధంగా ఉన్నటువంటిది ఇప్పుడు వింటాం.